గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పార్ట్ 5 ఈరోజు చూస్తున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో పూర్వ ప్రచాలక దశ అయిన రెండవ దశను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మూడవ దశ అయిన మూర్త ప్రచాలక దశ గురించి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ మూర్త ప్రచాలక దశ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ దశకాలం వచ్చేసి 7 to 11 years ఉంటుంది. ఇందులో శిశువు లాజికల్ థింకింగ్ కేటగిరీస్ అంటే విషయాలను కానీ వస్తువుల మధ్య కానీ పరస్పర సంబంధాలను, ఆ వ్యత్యాసాలను గమనించడం జరుగుతుంది. అంటే తార్కికంగా కానీ క్రమబద్ధంగా కానీ ఆలోచించగలడు, కానీ తార్కిక ఆలోచనలో మూర్త విషయాలకు మాత్రమే పరిమితం చేయగలుగుతాడు. అంటే మూర్త ఆలోచనలు అంటే ఏంటి, అమూర్త ఆలోచనలు అంటే ఏంటో మనకు క్లియర్ అయితే ఈ అంశం అంతా క్లియర్ అవుతుంది. అసలు మూర్త ప్రచాలక దశ అంటే మూర్త ఆలోచనలు, అమూర్త ప్రచాలక దశ అంటే అమూర్త విషయాలు. ఈ మూర్త ఆలోచనలు అంటే ఏంటి, అమూర్త ఆలోచనలు అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. మూర్త భావనలు లేదా మూర్త ఆలోచనలు అంటే ఏంటి, అమూర్త భావనలు అమూర్త ఆలోచనలు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మూర్త భావనలు అంటే భౌతిక విషయాలకు, అంటే కంటికి కనిపించే వాటిపైనే ఎక్కువ ఆలోచించగలగడం. అంటే ఓన్లీ మూర్త అంటే కంటికి కనిపించేటివి మాత్రమే. కాంక్రీట్ అంటున్నాం. కాంక్రీట్ అంటే ఏంటి, ద చైల్డ్ కెన్ సీ అండ్ టచ్. ఓకేనా, చూడగలుగుతాడు మరియు స్పర్శ పొందగలుగుతాడు. ఇలాంటివి మాత్రమే ఆలోచించగలుగుతాడు. కంటికి కనబడని ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే అమూర్త భావనలు, అమూర్త విషయాలు, అమూర్త ఆలోచనలు అంటాం. అంటే కంటికి కనబడని అంటే ఏంటి, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, నిజాయితీ, న్యాయం, సత్యం, అసత్యం, హింస, అహింస, అవినీతి, దేశభక్తి, ఇవన్నీ అమూర్త భావనల కిందకి వస్తాయి. అంటే ఈ అమూర్త భావనలను శిశువు సరిగ్గా అర్థం చేసుకోలేడు ఈ దశలో. కాబట్టి ఈ మూర్త ప్రచాలక దశలో ఈ అమూర్త భావనలను సరిగా అర్థం చేసుకోలేడు. ఓన్లీ మూర్త భావనలు అంటే కంటికి కనిపించే వాటిని మాత్రమే ఆలోచించే సామర్థ్యం అనేది ఈ దశలో కనబడుతుంది. అందుకోసమే ఈ దశలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏం చేయాలంటే బోధన ఉపకరణాలను ఉపయోగించేసి మాత్రమే టీచ్ చేయాలి. అంటే బోధన ఉపకరణాలు కంపల్సరీ ఉపయోగించి టీచ్ చేస్తే విద్యార్థి అమూర్త దశకి ఈజీగా చేరుకుంటాడు అన్నమాట. కాబట్టి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మూర్త భావనలకు సంబంధించి, మూర్త ఆలోచనలకు సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మూర్త అమూర్త ఆలోచనల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది అనే దానికోసం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం శిశువుకి ప్రపంచ పటం చూపించి అందులో ఏవైనా 3 దేశాలను చూపించి, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, శ్రీలంక, చైనా, ఇలా 3 దేశాలను చూపించి అందులో ఏది పెద్దది అని అడిగితే ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతాడు. అంటే మూర్త ఇక్కడ కంటికి కనిపిస్తుంది, మూర్త ప్రచాలక దశ అనేది ఏర్పడుతుంది కాబట్టి చెప్పగలుగుతాడు. అదే మనం ఒకవేళ పటం చూయించకుండా, వరల్డ్ మ్యాప్ని చూయించకుండా పాకిస్తాన్, ఓకేనా, ఇండియా, చైనా, ఇలా 3 దేశాలలో ఏది పెద్దది అని అడిగితే అప్పుడు శిశువు దగ్గర సమాధానం అనేది దొరకదు. ఎందుకంటే అలాంటి అమూర్త ప్రచాలక దశలు అనేవి ఇక్కడ ఏర్పడవు. ఓన్లీ మూర్త ప్రచాలక దశలు అంటే కంటికి కనిపించే వాటి మాత్రమే, అంటే భౌతిక విషయాలకు సంబంధించింది మాత్రమే చెప్పగలుగుతాడు అన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఏదైనా 3 వ్యక్తులను నిలబెట్టి
తన కంటికి కనిపించే విధంగా మూర్తంగా ఇప్పుడు కంటికి కనిపిస్తుంది అనమాట ఆ శిశువుకి. సో ముగ్గురు చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది, ముగ్గురు నిలబెట్టేసి అందులో సీత, గీత అండ్ లత ఉన్నారంటే అందులో ఎవరి హైట్ ఉన్నారంటే ఆ వ్యక్తి ఇమీడియట్గా సో సీత హైట్ ఉందని సో చెప్పడం జరుగుతుంది ఇక్కడ మూర్త. అదే ఒకవేళ ఇలా క్వశ్చన్ ఆ ఇమేజ్ చూపించకుండా, సో ఆ వ్యక్తులను చూపించకుండా సీత గీత కంటే ఎత్తు కానీ గీత లత కంటే పొట్టి అని చెప్పి అందులో ఎవరి ఎత్తు అని చెప్పమంటే శిశువు సో వాక్య నిర్మాణంలో ఒక వాక్యాన్ని మనం ముందుంచితే శిశువు చెప్పలేకపోతాడు. ఇది అమూర్త విషయానికి వస్తుంది. సో రైట్, వాక్య నిర్మాణంలో మాత్రం ఇస్తే చెప్పలేడు, కానీ మూర్తంగా అంటే కంటికి కనిపించే విధంగా చూపిస్తే మాత్రం సో చెప్పగలుగుతాడు. అంటే మూర్త ప్రచాలక దశ అంటే అది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. సో శిశువుకి మీ ఇంటికి దారి చెప్పు అంటే పిల్లవాడు చెప్పడు. అదేవిధంగా మీ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళమంటే కంపల్సరీ డిఫరెంట్ రూట్స్ తీసుకొని వెళ్తాడు, కనుక ఎగ్జాక్ట్గా ఇంటికి రీచ్ అవుతాడు. అంటే ఇక్కడ తనకి మూర్తంగా సో ఇంటికి వెళ్ళడం అనే దారి తెలుసు, కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తెలియదు. అంటే అమూర్త భావన అనేది ఏర్పడలేదు, ఒక మూర్త భావన మాత్రమే ఏర్పడింది. సో అలానే శిశువుని నీ పేరేంటి అని అడిగితే చెప్పగలుగుతాడు, కానీ మీ అమ్మ కొడుకు అయినా సో అబ్బాయి పేరు ఏంటి అని అడిగితే ఆలోచిస్తాడు. వాళ్ళ అమ్మ కొడుకు అంటే ఆయన కావచ్చు, వాళ్ళ అన్నయ్య కావచ్చు, సో అప్పుడు సో ఆలోచిస్తాడు. ఇలాంటి సో మూర్త ప్రచాలకల దశలో ఓన్లీ మూర్త భావనలు మాత్రమే ఏర్పడతాయన్నమాట. రైట్. సో శిశువులో విచక్షణ, ఆలోచన ఇలాంటి చేయడానికి అంటే ఆలోచనలు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఆగమనాత్మక లేకపోతే ఆగనాత్మక, అక్కడ మా పడలేదు, ఆగమనాత్మక ఆలోచన. రెండవది వచ్చేసి నిగమనాత్మక ఆలోచన, డిడక్టివ్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఇండక్టివ్ రీజనింగ్. ఇందులో మాత్రం మూర్త ప్రచాలక దశలో మాత్రం ఆగమనాత్మక ఆలోచనలు లేదా ఆగమనాత్మక ఉపగమాలు అనేటివి మాత్రమే ఏర్పడతాయి. నిగమనాత్మక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మూర్త ప్రచాలక దశలో ఏర్పడవు. సో వెరీ ఇంపార్టెంట్. ఆగమనాత్మక ఆలోచనలు మాత్రమే ఏర్పడే దశ మూర్త ప్రచాలక దశ. నిగమనాత్మక ఆలోచనలు అనేటివి అమూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి. సో అంటే ఏంటి మరి ఆగమనాత్మక ఆలోచన అంటే ఏంటి, డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగమనాత్మక ఆలోచన అంటే డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకి ఎగురుతుంది, అదే విధంగా పిచ్చుక ఎగురుతుంది. సో కావున రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి అనే ఆలోచన ప్రారంభమయ్యే దశని ఏమంటామంటే ఆగమనాత్మక దశ. సో సిమిలారిటీని కంపారిజన్ చేసుకుంటూ ఆలోచిస్తాడు అన్నట్టు. అదే ఒకవేళ నిగమనాత్మక ఆలోచన అంటే ఏంటి, ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి. సో ఇండక్టివ్ రీజనింగ్ అంటే కొంచెం అంతర్గతంగా వెళ్ళి ఆలోచించడం అన్నమాట. అంటే సపోజ్ ప్రార్థనా సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు 1 నుండి 4వ తరగతి వరకు మాత్రమే రేపు సెలవు అని చెప్పాడు అనుకోండి, 1 to 4th క్లాస్ వరకు మాత్రమే రేపు సెలవు అని ప్రకటిస్తే అప్పుడు 3వ తరగతి విద్యార్థి నాకు కూడా రేపు సెలవు అని అర్థం చేసుకుంటాడు. అంటే దీన్ని ఏమంటామంటే నిగమనాత్మక ఆలోచన, ఇండక్టివ్ రీజనింగ్ అంటాం. అంటే కొంచెం తార్కికంగా సో విచక్షణ రహితంగా ఆలోచిస్తాడు అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే నిగమనాత్మక ఆలోచన. ఈ నిగమనాత్మక ఆలోచన అనేది ఈ దశలో మూర్త ప్రచాలక దశలో 3వ దశ అయిన మూర్త ప్రచాలక దశలో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఏర్పడదు. ఓన్లీ ఆగమనాత్మక ఆలోచన మాత్రమే ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. రైట్. అదేవిధంగా ఈ దశలో పదిలపరుచుకునే భావన అంటే కన్జర్వేషన్ అండ్ నెక్స్ట్ వన్
అవిపర్యాత్మక భావన కూడా ఏర్పడతాయి. అవిపర్యాత్మక భావన అంటే మనం ఆల్రెడీ చూసాం. 5 ఇంటూ 6 అంటే 30 అని చెప్పేసి 6 ఇంటూ 5 అని అడిగితే 30 చెప్పగలిగితే అలాంటి భావనని ఏమంటామంటే అవిపర్యాత్మక భావన అంటాం. ఈ భావన అనేది ఇక్కడ ఏర్పడుతుంది, అంతేగాని పూర్వ ప్రచాలక దశలో ఏర్పడదు, ఇక్కడ ఏర్పడుతుంది. కన్జర్వేషన్ అనేది పదిలపరుచుకునే భావన కూడా, ఏకమితి అనేది కూడా, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దశలో ఏర్పడతాయి. అదేవిధంగా ఈ దశలో పిల్లలు ఆలోచన ఓకేనా ఎంత మాత్రం ఈగో సెంట్రిజం అంటే అహం కేంద్రీకృతంగా ఉండదు. మనకి ఆల్రెడీ మనం చూసాం. సో పూర్వ ప్రచాలక దశలో అహం కేంద్రవాదంగా శిశువు ఉంటాడు, కానీ ఇక్కడ అంటే ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడిందనే వాదన ధోరణి అనేది సో పూర్వ ప్రచాలక దశలో సో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మూర్త ప్రచాలక దశలో అహం కేంద్రవాదం అనేది ఈగో సెంట్రిజం అనేది ఈ దశలో ఉండదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్లో ఫ్రేమ్ అవుతాయి. సో ఈ దశలో మూర్త ప్రచాలక దశలో ఓకేనా ఉండేవి అని ఓకేనా అడిగాడు అనుకోండి, భావనలు ఉండేవి అని అడిగితే ఆప్షన్ ఏ పదిలపరుచుకునే భావన కన్జర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అవిపర్యాత్మక భావన ఆప్షన్ బి, అండ్ ఆప్షన్ సి ఈగో సెంట్రిజం. అదేవిధంగా అండ్ నెక్స్ట్ వన్ పైవన్నీ అన్నాడు అనుకోండి, ఆప్షన్ ఏమవుతుందంటే పైవన్నీ. అదేవిధంగా మూర్త ప్రచాలక దశలో లేని ఆలోచన ఓకేనా అని అడిగాడు అనుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆగమనాత్మక ఆలోచన, సెకండ్ వచ్చేసి నిగమనాత్మక ఆలోచన, థర్డ్ వచ్చేసి పై రెండు కావు, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పై రెండు కూడా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆలోచనలో ఇందులో నిగమనాత్మక ఆలోచన అనేది ఈ మూర్త ప్రచాలక దశలో ఏర్పడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నిగమనాత్మక ఆలోచన అనేది ఈ దశలో ఏర్పడదు. రైట్. ఇతరులకు కూడా తనలాంటి భావనలను అనుభవాలు ఉంటాయని ఆలోచించి ఇతరుల దృష్టితో చూడడం ప్రారంభిస్తాడు. అంటే ఈగో సెంట్రిజం పోయి ఇతరులను అర్థం చేసుకొని సో అలాంటి భావనలు అలాంటి వ్యక్తపరిచే భావనలు ఇతరులకు కూడా ఉంటాయని భావించి సో ఇతరుల దృష్టితో ఆలోచించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను, ఈగో సెంట్రిజం అంటే తను మాత్రమే ఉన్నాడు అనుకుంటాడు. సో ఇప్పుడు వేరే వాళ్ళ గురించి కూడా పాపం సరౌండింగ్స్ వాళ్ళ గురించి కూడా ఆలోచించే సామర్థ్యం అనేది ఈ మూర్త ప్రచాలక దశలో ఏర్పడుతుంది. ఇది మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ లాస్ట్ చివరి అంశం ఏంటంటే అమూర్త ప్రచాలక దశ. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చివరి దశ అయిన అమూర్త లేదా దీన్నే నియత ప్రచాలక దశ అంటారు. అమూర్త అంటే అబ్స్ట్రాక్ట్, బట్ నియత అంటే ఫార్మల్. సో ఫార్మల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫార్మల్ అని గుర్తుంచుకోండి. నియత ప్రచాలక దశ, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ దశ కాలం వచ్చేసి 12 to 16 ఇయర్స్ ఉంటుంది. అంటే అబౌట్ 12 ఇయర్స్ అన్నమాట. అంటే 12 to 16 ఇయర్స్ ఉంటుంది. ఇందులో హైపోథెటికల్ థింకింగ్ కానీ సైంటిఫిక్ రీజనింగ్ కానీ ఏర్పడుతుంది. అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్, ఎందుకంటే మూర్త ప్రచాలక దశలో ఏవైతే అక్కడ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఏవైతే ఏర్పడలేవో ఇక్కడ అవన్నీ ఏర్పడతాయన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మూర్త అంటే ఏంటంటే కంటికి కనిపించేటివి, కానీ అమూర్త అంటే ఏంటివి, కంటికి కనబడవు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చూసాం మనం, సత్యం, అహింస, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, నిజాయితీ, ఇవన్నీ కంటికి కనిపించవు. సో రైట్, అబ్స్ట్రాక్ట్ పార్ట్స్ అవన్నీ మన కంటికి కనిపించవు, మనం చూడలేము, వాటిని టచ్ చేయలేము. అలాంటి అంశాలు ఇక్కడ ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో అర్థం చేసుకునే సామర్థ్యం అనేది ఏర్పడుతుందన్నమాట. సో రైట్, ఏవైనా మనకు చూపించకుండా చెప్పినా అర్థం చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటామంటే అమూర్త లేదా నియత ప్రచాలక దశ అని అంటాం. సో రైట్, సో అమూర్త లేదా నియత ప్రచాలక దశలో ముఖ్యంగా 3 కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి తార్కిక పరిష్కారాలు, ఓకేనా, సో సైంటిఫిక్ రీజనింగ్స్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి పరికల్పన అంటే హైపోసిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి నిగమనాత్మక వివేచనం లేదా నిగమనాత్మక ఆలోచన, ఇండక్టివ్ రీజనింగ్ అంటాం. సో ఇండక్టివ్ రీజనింగ్ అనే ఓకేనా, సో డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ 3
సో ఇక్కడ ఏర్పడతాయి. ఇంతకుముందు మూర్త ప్రచాలక దశలో ఏవైతే ఏర్పడలేవో ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ ఏర్పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిగమనాత్మక ఆలోచన కానీ పరికల్పన తార్కిక పరిష్కారాలు అన్నిటి ఏ దశలో ఏర్పడతాయంటే అమూర్త లేదా నియత ప్రచాలక దశలో ఏర్పడతాయని సో చెప్పాలి. అంటే ఏంటి అసలు యాక్చువల్లీ? సో మనం ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి ఇంతకుముందు ఓకేనా వాక్య రూపంలో అడిగాం చూడండి, ఎవరు పొట్టి ఎవరు పొడవు అని అడిగితే అప్పుడు అక్కడ చెప్పలేకపోయాడు, కానీ ఇక్కడ చెప్పగలుగుతాడు. ఎందుకంటే సో అమూర్త అనే ఓకేనా ఫార్మల్ ఆపరేషనల్ని ఒక స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఇక్కడ చెప్పగలిగే సామర్థ్యం అనేది సో సైంటిఫిక్ రీజనింగ్ అనేది ఇక్కడ ఆలోచించడం అనేది తార్కికంగా ఆలోచించడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా సో జూ పార్క్లో ఓకేనా ఆకుపచ్చ రంగు పులులు జూ పార్క్లో ఉంచితే సో ఆ జూ పార్క్లో పులులన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయని అడిగితే అప్పుడు సో తార్కికంగా ఆలోచించి ఆకుపచ్చ ఓకేనా పులులు ఉండవు, సో పసుపు రంగు పులులు ఉంటాయి లేదా తెలుపు రంగు పులులు ఉంటాయని సో క్లుప్తంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సో రైట్. కాబట్టి అక్కడ మూర్త ప్రచాలక దశలో మాత్రం అక్కడ సో ఏవైతే ఉంటాయో చార్ట్స్ అలాంటివి ఉపయోగించి చెప్పాలి ఓకేనా బోధన అనేది. సో ఇక్కడ చెప్పకుండా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్జీబ్రా కానీ ఓకేనా మ్యాథ్స్లో క్రిటికల్ అంశాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ దశలో చెప్పాలి. అంతేగాని ఆల్జీబ్రా అక్కడ చెప్తాను అంటే ఆల్జీబ్రాకి ఈక్వేషన్ సో రైట్ అంటే అక్కడ మనకి శిశువుకి అర్థం కాదు. సో రైట్. ఇక్కడ ఏంటంటే శిశువు విభిన్న కోణాలలో ఆలోచించి సమస్యను మొత్తం పరిష్కరిస్తాడు కాబట్టి సో ఇక్కడ పరికల్పన అనేది నిగమనాత్మక ఆలోచన అనేది భావన ఏర్పడుతుంది కాబట్టి సో రైట్ ఇక్కడ మనం చెప్పిన శిశువు అర్థం చేసుకోగలుగుతాడు. పక్షులు గాలిలో ఎగురుతున్నాయి కాబట్టి ఓకేనా సో రైట్ పావురం పక్షిని సో రైట్ ఇలా నిగమనాత్మక ఆలోచన అనేది ఇక్కడ ఓకేనా భావన ఏర్పడుతుంది ఓకేనా. సో మనకి సత్యం అహింస ఇలాంటి అంశాలు చెప్పినా కొంచెం అర్థం చేసుకోగలుగుతాడు. అదేవిధంగా ఆ స్టేజ్లో ఉండి ఓకేనా మూర్త ప్రచాలక దశలో ఉన్నప్పుడు సో 7 to 11 yearsలో అప్పుడు సత్యం అహింస అలాంటి విషయాలు తనకు ఓకేనా నిజాయితీ ఓకేనా సో రాజకీయ అంశాలు ప్రజాస్వామ్యం అంటే ఆ శిశువుకి పాపం అర్థం కాదు. సో కాబట్టి అలాంటి అంశాలను మొత్తం కూడా సో ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో శిశువుకి అందజేస్తే సో తను నిగమనాత్మక ఆలోచన అలాంటి తార్కిక విషయాలను పరికల్పన ఓకేనా విధంగా హైపోథెటిక్గా ఆలోచించి సో అన్ని విషయాలను అర్థం చేసుకుంటాడు. కాబట్టి సో బోధన అనేది ఓకేనా ఉపాధ్యాయుడికి ఏ దశలో ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ పియాజే సంజ్ఞానాత్మక దశ అనేది సో చెప్తుంది. అంటే విద్య యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండాలి, అభ్యసనం ఎలా జరగాలి, సో ఎలాంటి ఏ స్టేజ్లో ఎలా ఉండాలి ఓకేనా జ్ఞానేంద్రియ దశలో ఎలా ఉంటుంది, సో అలానే నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశలో ఏం చెప్పాలి ఓకేనా పిల్లలు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది, సో వాటిపైన దృష్టి పెట్టుకొని క్రియాశీలక పాత్రను ఉపాధ్యాయుడు పోషిస్తేనే సో పిల్లల యొక్క అభ్యసనం అనేది సులువుగా జరుగుతుందని సో ఇక్కడ పియాజే చెప్పడం జరిగింది. సో ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సో మొత్తం 4 దశలను కంప్లీట్గా మనం నేర్చుకున్నాం. మళ్ళొకసారి ప్రీవియస్ వీడియోస్ని చూడండి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.